పుట్టంగానే క్రైస్తవుడని ఎక్కడైనా ఉందండి బైబిల్లో? ఎక్కడా లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే క్రైస్తవుడు అంటే ఎలాంటి అర్థంగా తీసుకోవాలి మనము? అమ్మ డాక్టరు, నాన్న డాక్టరు, మా అమ్మ డాక్టరు, నాన్న డాక్టరు అనుకోండి. నేను డాక్టర్ గారిని పుడతానా? అమ్మ ఇంజనీరు, నాన్న ఇంజనీరు. మరి ఇద్దరు ఇంజనీర్లకు పుట్టిన బిడ్డ కూడా మనము వెంటనే ఇంజనీర్లకు పుట్టాడు కాబట్టి ఇంజనీర్ అనేస్తామా? కలెక్టర్ అనుకోండి, కలెక్టర్ బిడ్డ కలెక్టర్ అని చెప్తామా మనము పుట్టంగానే? ఎంత పిచ్చిగా ఉంటుందండి. మా అమ్మ డాక్టరు, మా నాన్న డాక్టరు కాబట్టి నేను డాక్టర్గానే పుట్టాను అంటే బాగోదు, అతకదు. నేను డాక్టర్ అయ్యాను అంటేనే అది అతుకుతుంది కదండి. అర్హత సంపాదించటంలో జరుగుతుంది. అంటే ఒక శిష్యునిగా చేరి గురువు అంతటి ఓడు అవ్వటమే ఒక డాక్టర్ అయినా, లాయర్ అయినా, ఇంజనీర్ అయినా, పోలీస్ అయినా, ఎవరైనా సరే. చూసారా? అలాగే మరి వాళ్ళందరి విషయంలో మనం ఒప్పుకుంటున్నాము. మరి క్రీస్తుని నమ్మాం, మనము క్రైస్తవునిగా పిలువబడుతున్నాము. ఇంతకీ నేను క్రైస్తవునేనా, నేను క్రైస్తవురాలనేనా, నేను క్రైస్తవుడనేనా అని మనలో ఎవరైనా పరీక్షించుకుంటున్నారా? నేను క్రైస్తవుడిని అయ్యానా, నేను క్రైస్తవుడిని అయ్యి ప్రవర్తిస్తున్నానా? ఇలా ఆలోచించాలండి. చూడండి ఒక మాట, చక్కని మాట. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. అంటే సత్యమనే క్రీస్తు ఎవరిలో అయితే లేడో వాడు క్రైస్తవుడనని చెప్పుకున్నా క్రైస్తవుడు కాడు.